తస్కరునకు దుష్కరుడే గురువనున్నట్లు జగద్వ్యాపారమునందుండియే జనకుని వలె విషయ మృగములను దృఢజ్ఞానమును ఖడ్గమున నరికి సుఖదుఖాలను సరకుజేయక నిశ్చలముగా నుండుటయే పరమసమాధి గాని శూన్యము నుండుట సమాధి కాదు. విఠోబా బహుజన్మములుగా వాసనల్లో కూర్చుకున్న మనోవానరమును సర్వసంగ పరిత్యాగి అయిన సుఖబ్రహ్మర్షియే జయించినాడు గాని నిర్వికల్ప సమాధిలో నుండని తాను బ్రహ్మయ్యను దృఢజ్ఞానమున్న జనకుడు జయింపలేడు. జ్ఞానేశ్వర కోలయాడిన కోతియాడునట్లు దృఢజ్ఞాని అయిన జనకుడే మనస్సును జయించినాడు గాని బాహ్య సంగరహితుడై అరణ్యమే శరణ్యముగానున్న సుకుడు కాదు. విఠోబా దృగ్రూపముగానున్నదే దృశ్యము పోవును గాని దృశ్యమందుండియే దృశ్యమునెట్ల నిరాకరింపగలము. విషము హరింప విషమే త్రాగిన అది మరణహేతువు గదా. జ్ఞానేశ్వర్ విషము హరింప వేరొక విషయమైన ఔషధంనే సేవించినట్లు భయంకరములైన విషయేంద్రియ కరణాదులను నిశ్శంకమైన దృఢజ్ఞానముచే సంహరించిన వాడే సమర్థుడు గాని సదా సమాధి నిష్టలో నుండి విషయమృగములెక్కడ మీదికి రాగలవు అని భయపడు వారికి ఆ భీతియే ఫలితము గాని బ్రహ్మానందం ఒకప్పుడునూ లభింపదు. బాగుగా యోచించు చూడుడు. విఠోబా సన్యాసి అయిన సదా నిష్టలో నుండువానినే చెలింపజేయు విషయములు సంసార వ్యాపారమున నున్నవానిని ఏమి చేయగలవు? మహాప్రవాహమున బడిన ఎండుతాకు చలనము లేక నిలువగలదా? జ్ఞానేశ్వర దృఢజ్ఞానము లేనివాడు ఎంతకాలము అంతరదృష్టిలో నున్నను కరణములు వానిని బహిర్ముఖిని గావించి బహుక్లేశముల నొందించును. మహాప్రవాహమున బడినను పెద్దరాయి కించిత్తైనను చలింపనట్లు విషయాది వికారములెన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలముగానున్న వానికే బ్రహ్మానందానుభవము గాని దాఢ్యము లేనివాని యజ్ఞానము ఒకనాటికి పోదు. విఠోబా ఎంత దాఢ్యమున్నను నిస్సంగుడై సదా బ్రహ్మానుసంధానము చేయకున్నా మాయాంధకార కూపమున పడిపోవుటకు సందేహము లేదు. జ్ఞానేశ్వర బ్రహ్మమున కన్యముగా మాయ ఎనున్నది ఒకటి ఉన్నది గదా. సదా నిష్టలో నుండి దాన్ని పోగొట్టవలను. తన నీడ తన్నెదుర్కొని యుద్ధము చేయునట్లు లేని మాయను లేని యహంతను కల్పించుకొని సదానిష్టలో నుండవలయునని చెప్పెదరు. అసత్యమగు నీడతోడ జగడమాడిన ఎడల ప్రయాసయే ప్రయోజనమగునట్లు అత్యంతాభావమగు మాయలేనిదే అని తెలిసి మౌనముగా నుండక ఎల్లప్రొద్దును నేతి చుండుట తీరని ఉపద్రవము గదా. విఠోబా నేతి చేయక ఏకాగ్ర చిత్తుడుగాక సాక్షిగా నుండక సహజ జ్ఞానము పొందుతనెట్లు? జ్ఞానేశ్వర నేతి చెయ్యగా పుట్టలో నుండి ఉసుళ్ళు బయలుదేరినట్లు అనేక విషయములు వెలువడుచునేయుండును. కొట్ట పైకెగయ బంతివలె మనసు ఏకాగ్రము చేయను చంచలముందును సాక్షిగా నుండను వంకరదీయ లాగిన కొలది చుట్టుకొని పోవు కుక్కతోకవలే శరీరాధికములే తానును భ్రాంతి వచ్చుచునేయుండును. అందువలన అవిద్యయగు నహంతయు మిథ్యయగు మాయయు సుక్తికా రచితము వలె సర్వదా మిథ్యయని తలచి తానే బ్రహ్మమని విచార జ్ఞానముచే నిశ్చయించి గంభీరముగా నుండుటయే బ్రహ్మానందము. విఠోబా ఏ సాధనము చేయక విచార జ్ఞానము వలనే తాను బ్రహ్మమని ఉన్నచో దుఃఖమయమైన విషయాధికములను జయింపగలమా? అఖండానందమైన ఆత్మలో నైక్యమందగలమా? జ్ఞానం బ్రతికియున్న పశువే పులిని చంపలేదు, చచ్చిన పశువు సంపున అట్లే నిత్యముగను నిష్కళముగను అఖండానందముగను ప్రకాశించుచున్న ఆత్మను విషయాదులేమి చేయగలవు? బలసిన పశువైనను పులి ఎదుట బడుతకు జంకునట్లు దృఢజ్ఞానము వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రానే రావు. వచ్చినను పులి ఎదుర్కొని పశువు ఎట్ల పాయము పొందును అట్లే నశించిపోవును. విఠోబా వ్యభిచారిణితో కూడి చరించినచో
పతివ్రతయు చెడునట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాదులంజిక్కి మన చాంచల్యము జొక్కి దుఃఖమైపోయినను. జ్ఞానేశ్వర్ దృఢచిత్తయగు పతివ్రత బహు వ్యభిచారులతో కూడియున్నను నిర్మలముగానే యుండును. దార్ఢ్యము లేని యాపే ఎవరి సహవాసము లేకయున్నను తాన పాతివ్రత్యమును స్వబుద్ధి చేతనే భంగపరుచుకును. అట్లే దృఢజ్ఞాని అనేకులకు అజ్ఞానులచే చుట్టుకొని బడినను పూర్వజ్ఞానము నుండి జారకుండును. దార్ఢ్యము లేనివాడు ఏకాంతిగానున్నను జారిపోవును. విఠోబా సంసార వ్యాపారమున నుండియే సహజజ్ఞాని ఎట్లు కాగలడు? జ్ఞానేశ్వర్ బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడుగాక బ్రాహ్మణుడే యగునట్లు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనముల నుండినను భోగిగనే యుండును. విఠోబా ఎంత దృఢ ప్రజ్ఞ గల వాడైనను ఒక ముహూర్తకాలమేని బ్రహ్మానుసంధానము చేయకున్నచో బ్రహ్మజ్ఞాని యొగుట బహుదుర్లభము. జ్ఞానేశ్వర చండాల వేషము ధరించి నటించు విప్రుడు మాటమాటికి నేను విప్రుడునని తలపవులైన అట్లు తలపని ఎడల చండాలుడైపోవునా? జగమెరిన బ్రాహ్మణకి జంజమేలా నేనను నహంత నశించిన పిదప ఇంక నేనను నహంకార గ్రంథినే పట్టుకొని నేను బ్రహ్మమును అని బ్రహ్మానుసంధానము చేయవలయున జగమెరిగిన విప్రునకు జంజము లేకున్నను అందరి చేతను భూసురుడి అని పూజింపబడినట్లు నేను నాది అను అహంకార మమకారము లేనివాడు ఏ విధముకు అనుసంధానము చేయకున్నను అందరిచే పూజింపబడి బ్రహ్మానంద భోగిగనేయుండును. విఠోబా జగదీశ్వరునకు సాటి అయిన వాడు తాను బ్రహ్మమను అనుసంధానము ప్రతిదినము చేయకుండిన ఎడల అజ్ఞాని అయిపోవుటకు అభ్యంతరమేమీ లేదు. దేహాదులు నేనను నహంత సులభముగా పోనే పోదు. జ్ఞానేశ్వర దీపము చేతబట్టి చీకటి ఉండునా? అట్లే దేహాదులు నేనను అజ్ఞానము ఎదిరించిన బ్రహ్మమే తానని తెలిసిన పిదప అజ్ఞానమా ఉండునా? పిల్లిని పక్కనుంచుకొని చిలకా పలుకుమన్న పలుకునా? అటులనే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన పిమ్మట ఓ మాయారా అనిన వచ్చునా? తాను నసంపకుడని తెలిసినవాడు స్త్రీ ఎదుట నేను పురుషుడనని చెప్ప లజ్జబడి పేడివలే బ్రహ్మ సత్యమనియు మాయ అసత్యమనియు బ్రహ్మము నిర్వికల్పమనియు మాయ సంకల్ప వికల్పమనియు తానే బ్రహ్మమనియు బ్రహ్మమే తాననియు సద్గురునాథుని సన్నిధానమున నిస్సందేహముగా నెరిగిన వానికి సంకల్పమేది వికల్పమేది బంధమేది మోక్షమేది జననమేది మరణమేది నగరమేది విపినమేది దానమేది తపమేది సన్యాసమేది సంసారమేది అని చచ్చిన గొర్రె కన్నువలే జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రమైనా ఫలించునా? బాగుగా యోచించు చూడుము అని ఈ విధముగా జ్ఞానేశ్వర్లు పలకగా విఠోబా సంతసించి వారితో పట్టణమున కరిగెను. అంత నచట రాజుతే పూజింపబడి సుఖముగా నుండెను. శివార్పణమస్తు.